పేరు లలిత కోరుమిల్లి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శి తుని నియోజకవర్గం. తాజాగా చూసుకుంటే నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి అదే నగరి మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు రోజా గారిపై అసభ్యకరమైన పదజాలంతో దూషించడం అనేది చాలా సిగ్గుచేటు. మహిళలను అన్ని రంగాల్లోకి ముందు నడవండి, మహిళల్ని ప్రోత్సహిస్తామని చెప్పేటోళ్ళు ఈరోజు మహిళల్ని ఎందుకు కిందపరిచి మాట్లాడడం జరుగుతుంది అనేది అడుగుతున్నాం. ఈ విధమైన అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగిస్తూ మహిళలను కిందపరుస్తూ ఉంటే ఇంట్లో కుటుంబాలు ఏ విధంగా మహిళల్ని ప్రోత్సహించి ముందుకు పంపిస్తారు? సర్కారు అనేది ఒక రాక్షస పరిపాలన. ఈ రాక్షస పరిపాలనలో వాళ్ళకి వాళ్ళే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తయారు చేసుకొని వాళ్ళకి వాళ్ళే ఒక రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నారే కానీ ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, ఇచ్చిన హామీని ఏ విధంగా నెరవేర్చాలి, మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పించాలి, మహిళల పట్ల ఏ విధంగా భద్రత కల్పించాలి అనే ఆలోచన ఏ విధంగా కూడా వాళ్ళకంటూ లేదు. రోజా గారు ఆమె ప్రజల పట్ల పోరాటం చేసి ప్రజల పక్షాన్ని ఆవిడ ప్రశ్నించడం జరుగుతుంది కనుకే ఆవిడని ఏ విధంగా అయినా తగ్గించాలి అని ఆవిడ యొక్క ఆత్మగౌరవాన్ని, ఆవిడ యొక్క మనోధైర్యాన్ని కృంగతీసే విధంగా ఈరోజు గాలి భానుప్రకాష్ గారు ఆవిడ వేంపకి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ, ఆవిడ 2000 ఇస్తే ఏమైనా చేస్తుంది అనేటువంటి మాటలో ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యేగా ఒక బాధ్యత వహిస్తున్నటువంటి వ్యక్తి నోట్లోంచి రావడం అనేది చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజలను పరిపాలించడం అనేది చూస్తూ ఉంటుంటే వచ్చే తరాలకి ఏ విధమైన సందేశాన్ని ఇస్తారు వీళ్ళనేది ఈరోజు అడగడం జరుగుతుంది. ఒక విలువలతో కూడిన పరిపాలన అనేది జరగాలి. విలువలు అనేవి ఎక్కడ కనిపించడం లేదు. ఈ కూటమి సర్కారు వచ్చిన దగ్గర నుండి మహిళలు అందరూ కూడా కింద పరిచి మహిళలపైన అసభ్యకరమైన మాటలు దూషిస్తూ మహిళలపైన అనేక రకాల దాడులు, హత్యలు, అత్యాచారాలు, అసలు మహిళ అనే పదానికే కూడా వీళ్ళకి ఎక్కడ కూడా రక్షణ లేకుండా, వాళ్ళకి భద్రత లేకుండా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. నగరి ప్రాంతానికి, నగరి కాన్స్టిట్యున్సీకి రోజా గారు ఎన్నో సేవలు అందించడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు కూడా ఆవిడ మంత్రిగా కూడా సేవలు అందించడం జరిగింది. ఈరోజు రోజా గారు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజల తరపున ఆవిడ వాయిస్ వినిపిస్తున్నారు కనుకే ఆవిడ రాజకీయంగా ఎదుర్కోలేక ఆవిడ పైన మానసికంగా ఆవిడని కృంగతీసేటట్టు, ఆవిడని వెనక్కి లాగాలి, ఆవిడ రాజకీయంలో మేము సరితూగలేకపోతున్నాం అని మనోవేదన గురి చేసే విధంగా ఈరోజు గాలి భానుప్రకాష్ గారు ఆమెపై మాట్లాడడం అనేది జరుగుతుంది. మహిళా కమిషన్ స్పందించి ఆవిడ కూడా పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఆ మహిళని ఎందుకు అంటున్నారు, మహిళల జోలికి వెళ్ళొద్దు, మహిళలను ప్రోత్సహించండి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి, అన్ని రంగాల్లో ముందుకు నడవాలి అంటున్నారు. కానీ ఈ రాజకీయ రంగాల్లో మహిళలను ఎక్కడ ప్రోత్సహించడం లేదు. రాజకీయ రంగంలో ఒక మహిళ బయటకు వస్తుంది అంటే ఆ మహిళల్ని 10 మంది లాగేయడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఆ మహిళని ముందుకు పంపించి ప్రోత్సహించడం అనేది జరగడం లేదు. ఒక మహిళ రాజకీయాలకు వస్తుంది అంటే వెనకాల కుటుంబాలు ఉంటాయి. కుటుంబాలు ఎన్నో రకాలుగా కూడా వాళ్ళు అన్ని రకాల ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి సిద్ధపడి ఈరోజు బయటికి రావడం జరుగుతుంది. అలాంటి మహిళలను మానసికంగా కృంగతీసేటట్టు వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ గౌరవప్రదాన్ని కూడా భంగం కలిగించే ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఎమ్మెల్యే లాంటి మంచి పదవులు ఇస్తే వాటిని సద్వినియోగపరచుకోవడం రాక శాసనాలు చేయాల్సిన వాళ్ళే ఈరోజు మహిళలను కిందపరిచి మాట్లాడడం సిగ్గుచేటు. మహిళలందరినీ గౌరవించడం అనేది జరిగితే అన్ని రంగాల్లోకి ముందుకు వెళ్తున్నట్లు ఈ రాజకీయ రంగాల్లో కూడా మహిళలు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు గాలి భానుప్రకాష్ ఏ విధంగా అయితే మాట్లాడాడో ఆ వ్యాఖ్యలు కూడా ఆయన వెనక్కి తీసుకోవాలి. బహిరంగంగా ఆయన వచ్చి క్షమాపణ చెప్పాలి.